హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా చింతపండు పులిహోర చేసి చూపించబోతున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా చింతపండు పులిహోర ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. 1 కేజీ పులిహోర చేసుకోవాలనుకుంటే 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తినే పులుపుని బట్టి 10 గ్రాముల వరకు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేను 1/2 కేజీ పులిహోర చేసి చూపించబోతున్నానండి. దానికోసం 50 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసేస్తే ఉడికించుకోవడానికి టైం ఎక్కువ పడుతుందండి. కాబట్టి చింతపండు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి కుక్కర్ గిన్నెని తీసుకుని దానిలో 1/2 కేజీ రైస్ వేసుకోవాలి. నేను రెగ్యులర్గా వాడే రైస్ని తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి దానిలో 1 టీ స్పూన్ పసుపు, రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దానిలో రైస్ పొడి పొడిగా రావడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ గిన్నెకి మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి. తర్వాత చింతపండు బాగా నానిపోయిన తర్వాత చాలా చిక్కగా గుజ్జు తీసుకోవాలి. వాటర్ తక్కువగా వేసుకుని తీసుకుంటే గుజ్జు త్వరగా ఉడికిపోతుంది. దానిలో 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 ఇంచుల వరకు అల్లంని తురిమి వేసుకోవాలి. అల్లం తురుముని చింతపండులో ఉడికించడం వలన పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న ముక్క బెల్లంని కూడా వేసుకోవాలి. దానిలోనే 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకుంటూ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు చాలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండుని ఉడికించేటప్పుడు గిన్నె మీద మూత ఫుల్గా వేసేసుకున్నట్లయితే చింతపండు పొంగి స్టవ్ మీద పడుతుంది. కాబట్టి మూతని కొంచెం పక్కకి పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జు చాలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జుని 10 to 15 మినిట్స్ ఉడికించుకునేసరికి చింతపండు గుజ్జు చిక్కగా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో గాలి తగ్గిపోయిన తర్వాత మూత తీసి రైస్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇలా ఉడికించుకున్న రైస్ని పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఒక బేసన్లోకి వేసుకుంటే బాగుంటుంది. మీరు తక్కువ రైస్ చేస్తున్నట్లయితే కుక్కర్ గిన్నెలోనే కలిపేసుకోవచ్చు. రైస్ని బేసన్లోకి వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా దానిలో వేసి ఒక్కసారి కలుపుకొని ఆ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. రైస్ని కాస్త చల్లారనిస్తే పొడి పొడిగా వస్తుంది. తర్వాత మిక్సీ గిన్నెను తీసుకుని 2 స్పూన్ల ఆవాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పులిహోర తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకొని దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను 6 వరకు పచ్చిమిర్చి, 4 వరకు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. తాలింపు దినుసులు ఏమీ మాడకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపు మొత్తాన్ని బేసన్లో వేసుకున్న రైస్లోకి వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా ఆ రైస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్లోకి చింతపండు గుజ్జు, తాలింపు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు గరిటెతో కలిపి తర్వాత చేత్తో కలుపుకుంటే అన్నం మొత్తం బాగా కలుస్తుంది. చింతపండు గుజ్జు, తాలింపు అన్నంలో బాగా కలిసిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రసాదంగా చేసేటప్పుడు సాల్ట్ చెక్ చేయం కాబట్టి ముందుగా రైస్లోనూ చింతపండులోనూ విడివిడిగా వేసుకున్నట్లయితే
చాలా వరకు సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి. ఆవపిండి మొత్తం వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆవపిండి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే మరో 2 స్పూన్ల వరకు పెంచుకునైనా వేసుకోవచ్చు. ఆవపిండి మొత్తం పులిహోరలో బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా చేసుకుని చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.